కడపలో రెండో రోజు ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. దాడుల్లో భాగంగా సీఎం జగన్ కి సన్నిహితులకి చెందిన కంపెనీ షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ తనిఖీలు చేస్తున్నారు. సీఆర్ఎఫ్ బందోబస్తు మధ్య కంపెనీతో పాటు సంస్థకు చెందిన కార్యాలయాలు, కంపెనీ అధినేత విశ్వేశ్వర్ రెడ్డి ఇళ్లతో పాటు ఆయన బంధువుల కూడా తనిఖీలు చేస్తున్నారు. కరుణాకర్ రెడ్డి చిన్నపిల్లల ఆసుపత్రిలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, ఏపీలో 2 చోట్ల ఒకేసారి తనిఖీలు చేస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే సంస్థ ఆర్థికంగా బాగా లాభపడడంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితమే వైసీపీ ప్రభుత్వం ఈ కంపెనీకి సుమారు 52 ఎకరాల కోట్ల రూపాయలను ప్రభుత్వం భూమిని కేటాయించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ యామిని. ఏదైతే కడప నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లో చూసుకుంటే కనుక గత 2 రోజుల నుంచి కూడా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఐటీ అధికారులు కూడా ముమ్మరంగా అక్కడ రైడ్స్ నిర్వహించిన పరిస్థితి కొనసాగుతూనే ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక హైదరాబాద్ ప్రధాన కార్యాలయమైనటువంటి షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ సంబంధించి అక్కడ కూడా దాదాపుగా ఐటీ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. మరోపక్క చూసుకుంటే కనుక కడపలో ఉన్నటువంటి కార్యాలయం, అలాగే ఏదైతే షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన సన్నిహితులు అలాగే బంధువులు ఎవరున్నారో వాళ్ళ ఇళ్లలో మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిన్నటి నుంచి కూడా ఐటీ అధికారులు సుమారుగా ఇప్పటికీ కొంత నగదును అలాగే కొన్ని డాక్యుమెంట్లను కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఆధీనం తీసుకురావడం తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక వైసీపీ ప్రభుత్వం దాదాపుగా 52 ఎకరాల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక భూమిని కూడా వీళ్ళకి ఇచ్చిందని, అయితే అతి తక్కువ కాలంలోనే పూర్తి స్థాయిలో వీళ్ళ సమస్య కూడా పూర్తి స్థాయిలో ఎదిగిందని, దీనిపైన కూడా పూర్తిగా ఐటీ అధికారులు కూడా ముమ్మరంగా దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక కడప నగరంలో ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి అనే చిన్నపిల్లల హాస్పిటల్ కూడా అయితే ఈ షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి బంధువులు ఎవరు ఉన్నారో అలాగే కరుణాకర్ రెడ్డి ఈ హాస్పిటల్ కూడా పూర్తి స్థాయిలో దాడులు అయితే కనుక ఇప్పటికే కొనసాగుతున్నాయి. అయితే నిన్నటి నుంచి కూడా మొత్తంగా పూర్తి స్థాయిలో కూడా మొత్తం తెలంగాణ నుంచి ఆ సిఆర్పీఎఫ్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఆ ఇంటిని అలాగే కార్యాలయాలను అలాగే ఆఫీసులు కూడా పూర్తి స్థాయిలో అధికారులు తీసుకొని మొత్తంగా దాడులు నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే మరొక చూసుకుంటే కనుక ఏదైతే షిరిడి సాయి మెయిన్ ఎలక్ట్రానిక్ ఆఫీస్ ఉందో ఆఫీస్ దగ్గరికి మీడియా ప్రతినిధులు కానీ అటు ఎవరిని కూడా పూర్తి స్థాయిలో పోనీయకుండా అక్కడికి వెళ్ళినటువంటి మీడియా ప్రతినిధులపై కూడా అక్కడ ఉన్నటువంటి షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంబంధించిన బంధువులు కూడా పూర్తి స్థాయిలో దాడులు చేస్తున్న పరిస్థితి కడప నగరంలో కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇప్పటికీ ఐటీ అధికారులు అయితే కనుక దాడులు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అయితే మొత్తాన్ని చూసుకుంటే కనుక ఇదే రేపటికి కూడా కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలను వాళ్ళు సీజ్ చేశారన్న దానిపైన కూడా ఒక నివేదిక అయితే రావాల్సి ఉంది దీనిపైన. రైట్, థ్యాంక్ యూ.